విద్యార్థులు పట్టుదల ఉన్నత లక్ష్యాలతో చదవాలని తహసీల్దార్ రవీందర్రావు అన్నారు. సత్యశోధక్ పాఠశాలలో ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ మండల టాపర్లకు సత్యశోధక్ పురస్కారాల ప్రదానం చేశారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం సత్యశోధక్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ ఆర్ నర్సయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల తహసీల్దార్ ఆర్ రవీందర్రావు, గౌరవ అతిథులుగా మండల అభివృద్ధి అధికారి కెఆర్ మనోహర్ రెడ్డి హాజరయ్యారు. సందర్భంగా ముఖ్య అతిథి రవీందర్రావు మాట్లాడుతూ కష్టంతో కాకుండా ఇష్టపడి చదవాలని, విద్యార్థులకు 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ ఉన్నత విద్యకు పునాది లాంటివని, ఉన్నత విద్యపైన అవగాహనను పెంచుకొని గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్నారు. విద్యార్థులు ఇష్టమైన సబ్జెక్టుకు ప్రాధాన్యం ఇవ్వాలని, విద్యార్థులు సామాజిక మాధ్యమాలకు ముఖ్యంగా చరవాణీలకు దూరంగా ఉండాలన్నారు. సమకాలీన పరిస్థితులు ఎలా ఉన్నా మంచి నడవడికతో తామర పువ్వుల వలె మలినం లేకుండా వికసించి పరిమళాలు వెదజల్లే సుగంధ సమాజ పౌరులుగా ఎదగాలని, తల్లిదండ్రుల కండల్లో కాంతులు నింపి విద్యాబోధన చేసిన గురువులకి పేరు ప్రతిష్టలు తెస్తే జీవితం సార్థకమవుతుందన్నారు. గౌరవ అతిథి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఆలోచన శక్తిని పెంపొందించుకోవాలని, చదువుతో సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు పొందవచ్చునని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థిలో అంతర్లీనంగా ప్రతిభ దాగి ఉంటుందని, దానిని మెరుగుపరుచుకొని జీవిత లక్ష్యాల వైపు అడుగులు వేయాలన్నారు. తదనంతరం గత సంవత్సరం 10వ తరగతి 2023-2024లో 10కి 10 జీపీఎస్ సాధించి సిరికొండ మండల టాపర్లుగా నిలిచిన 5గురు విద్యార్థులు జి నిత్యశ్రీ, వి భార్గవ్ రెడ్డి, కె దామోదర్, టి రితేష్, సత్యశోధక్ పాఠశాల, పి అమూల్య, ఎంజేపీఆర్ఎస్ చీమన్పల్లి మరియు ఇంటర్మీడియట్లో 1000 మార్కులకు గాను 917 సాధించి సిరికొండ మండల్ టాపర్గా నిలిచిన డి దీప్తి, టిఎస్ఎంఎస్ సిరికొండలకు రావుట్ల చిన్న నర్సయ్య స్మారక నగదును పురస్కారం, ఒక్కొక్కరికి 5,000 రూపాయలు ప్రత్యేక జ్ఞాపిక మరియు ప్రశంసా పత్రాలు అందజేస్తారు. కార్యక్రమంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర ప్రతినిధి కె సాల్మాన్, విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ రిపోర్టర్ ఎం ప్రకాష్, మండలం సిరికొండ, జిల్లా నిజామాబాద్. ఈరోజు మీ కళ్ళ ముందు మీరు చూస్తూ ఉండగా మీతోనే ఈ పాఠశాలలో చదువుతున్న పిల్లలు వాళ్ళు ఒక ప్రశంసా పత్రాన్ని మరియు క్యాష్ ప్రైజ్ను ఒక మెమోటోగా పొందుకున్నారంటే వాళ్ళు పట్టుదలతో చదివి వాళ్ళ యొక్క బహుమతిని పొందుకోగలిగారు. మీలో కూడా అలాంటి శక్తి సామర్థ్యాలు, పట్టుదల ఉన్నది. కానీ ఈ రోజుల్లో కూడా మీ యొక్క నాలెడ్జ్ అనేది ఒకే ఒక విషయం వలన అది లాస్ అయిపోతుంది. అదేంటో అంటే ఇది. కాబట్టి సాధ్యమైనంత వరకు దీనికి దూరంగా ఉంటే మీరు కూడా తప్పకుండా 10/10 ఖచ్చితంగా సాధిస్తారు. అది నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే తామర పుష్పం ఎక్కడి నుంచి వస్తుంటుంది? నీటి నుంచి వస్తుంటుంది. అలాగే ఈ యొక్క సరస్సు నుంచి, సరస్వతి వచ్చే జ్ఞానం నుంచి వచ్చే సరస్సు నుంచి వచ్చే కమలములు ఎలాగైతే ఎదుగుతాయో మీరు కూడా కమలం పువ్వులాగా ఎదిగి ప్రతి వారు కూడా మీరు మీ యొక్క పేరెంట్స్కు వాళ్ళకి సంతోషాన్ని కలిగించేటట్టుగా మీ మీద వాళ్ళు పెట్టుకున్నటువంటి నమ్మకము, మీ పాఠశాల యాజమాన్యం నర్సయ్య సార్ గారు మిమ్మల్ని తీర్చిదిద్దడానికి ఆయన తీసుకున్న బాధ్యతను, ఆయనకు కూడా నమ్మకాన్ని మీరు కలిగిస్తారని నేను నమ్ముతున్నాను. తప్పకుండా మీరు నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే ఇంకెక్కువ మొత్తంలో విద్యార్థులు బహుమతులు తీసుకోవాలని ఆశిస్తూ ఎడ్యుకేషనల్ సొసైటీ తరఫున బెస్ట్ స్టూడెంట్స్ అవార్డ్స్, అట్లాగే రావుట్ల చిన్న నర్సయ్య క్యాష్ అవార్డును ఇచ్చే కార్యక్రమానికి మన ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు తహసీల్దార్ గారికి మరియు ఎంపీడీఓ గారికి మన పాఠశాల తరఫున మనందరి తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, ఈ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రారంభించినప్పటి నుంచి ఈ ప్రాంతంలోని విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 10వ తరగతిలో మరియు ఇంటర్మీడియట్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు మండల్ టాపర్స్గా అవార్డ్స్ను, దాంతోపాటు క్యాష్ అవార్డ్స్ను ఇస్తూ ప్రోత్సహిస్తున్న ఎడ్యుకేషనల్ సొసైటీ ఈరోజు మన మండల స్థాయిలో గత సంవత్సరం 10వ తరగతిలో 10/10గా నిలిచిన 5గురు విద్యార్థులకు, అలాగే ఇంటర్మీడియట్ టాపర్గా నిలిచిన విద్యార్థినికి క్యాష్ అవార్డ్స్తో పాటు ప్రశంసాపత్రము, జ్ఞాపికను అందించదలిచినాం సార్.
తమ చేతుల మీదుగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా కోరుకుంటూ మనను ఆహ్వానించారు.